నెల్లూరు నగరంలోని స్థానిక రామూర్తి నగర్ నందు నెల్లూరు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కపాటిపాలెం 48వ డివిజన్ నుండి 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ క్రిస్టియన్లకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే వైఎస్ఆర్సీపీ గెలుపు ఆవశ్యకమని అన్నారు. నగర అభ్యర్థి ఖలీల్, పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డిలను గెలిపించాలని పిలుపునిచ్చారు. మరియు 48వ డివిజన్ల నుంచి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ఆకర్షితులై వారందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. చాలా మంది స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి, అంటే ఈ ఎలక్షన్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య జరుగుతున్నటువంటి ఒక ఎన్నికలుగానే అందరూ భావిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చెప్పింది చేయడు. ఆయన ఎలక్షన్స్ లో గెలవడానికి కోసం ఎన్నో రకాలైనటువంటి అబద్ధపు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత పేదల్ని సామాన్యుల్ని మర్చిపోవడం జరుగుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయాలనుకుంటారో అదే చెప్తున్నారు, అదే చెప్పి అదే చేస్తా ఉన్నారు. ఏ పథకం కూడా ఎక్కడ కూడా ఆపలేదు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడా కంటిన్యూ చేయడం సాధ్యం కాదు. ఇవన్నీ కూడా పేదలని మభ్యపెట్టడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నింటినీ చేసి చూపించడం కూడా జరిగింది. అలానే ఉద్యోగాలు కానీ, పరిశ్రమలు కానీ అన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు కానీ, సామాన్యులకు కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్నింటినీ కూడా గత ప్రభుత్వం కంటే అనేక రెట్లు ఎక్కువగానే చేసి చూపించడం కూడా జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే మించి సంక్షేమ పథకాలు చేస్తానని చెప్తున్నాడు. గతంలో ఇవన్నీ చేయలేరని చెప్పిన వ్యక్తి అంతకంటే మించి చేస్తానని చెప్పడం అందరూ కూడా భావిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కోసం మాత్రమే చెప్తారు, ఆ తర్వాత ఏది కూడా ఆయన గుర్తు పెట్టుకోరానని. ఈ క్రమంలో పేదలు, సామాన్యులు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీకి ఆకర్షితులై ఈ పార్టీకి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తా ఉన్నారు. సుమారుగా 48వ వార్డు నుంచి 40 కుటుంబాల వరకు కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడం, అలానే 51వ డివిజన్ నుంచి వారు కూడా సుమారుగా ఒక 50 కుటుంబాల వరకు కూడా వారు కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఖలీల్ బాయ్ కూడా ఒక సామాన్యుడు, అందుబాటులో ఉంటాడు. ఏ ఇంటికైనా కూడా పిలిస్తే వెళ్ళగలడు, భర్త పాటు నడవగలడు. అదే నారాయణ గారు ఎక్కడా కూడా కనిపించడు. గత 30 సంవత్సరాల నుంచి మనం నెల్లూరు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఏ రోజు కూడా ఆయన ఎవరికి కనిపించేది లేదు. కేవలం ఎలక్షన్స్ కోసం మాత్రమే ఆయన ఈ 5 నెలల నుంచి ఆయన తిరుగుతా ఉన్నాడు. ఆ తర్వాత ఎన్నికలైన తర్వాత ఎవరికి కనిపించడు అని అందరి అభిప్రాయం. ఈ క్రమంలోనే ఖలీల్ బాయ్ కానీ, అటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ మద్దతు కూడా విపరీతంగా పెరుగుతా ఉంది. విజయసాయిరెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి సామాన్య కార్యకర్తకు కూడా ఒక బలం వచ్చింది. వైఎస్ఆర్సీపీ అంటే అభిమానించే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ముందుకు వస్తా ఉన్నారు. తప్పకుండా ఒక మంచి మెజార్టీతో ఖలీల్ బాయ్ గెలవడం కానీ, విజయసాయిరెడ్డి గారు అయితే మంచి మెజార్టీతో గెలుస్తాడని ఇది ఎప్పటి నుంచో కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి అభిప్రాయమే. మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 సీట్లు కూడా తప్పకుండా గెలుస్తుందని ప్రతి ఒక్కరికి నమ్మకం. భగవంతుని ఆశీస్సులతో జరుగుతుందని నేను విశ్వసిస్తున్నాను.